ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం. ఈరోజు ప్రసన్న ఈరోజు ఒక కార్యక్రమం పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్నని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అయితే చేత కాబట్టి కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈ రోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం 60-70 అంటే 100 మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈ రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట 7 గంటలు 9 గంటలు ఎవరంటారు ప్రసన్న ఉంటారు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈ రోజు 70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చేయడమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు. ఒకటి ఏమన్నా ప్రసన్న హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్పాం. రైట్, ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏదైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటివి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరులు కాదు, ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ముందు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో 100 మందో తాగింటి మీదకి వచ్చి ఈ రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, నెల్లూరు జిల్లా చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా, 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబం నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తా ఉన్నాం, ఈరోజు అందరూ కూడా అండగా ఉండటమే కాదు, ఈ రోజు పోలీస్ యంత్రాంగం నా తెలిసిన తూతు మంత్రంగా 4-5 పట్టుకొని వాళ్ళు వేసేవాళ్ళ కాకుండా మేము తీయలా కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికి వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్న రేవరెడ్డి కుటుంబం, రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రేవరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాలు, డబ్బున్న అహంకారమా మదన అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి వేయడానికే, మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయండి రౌడీజం, గుండాయిజం, గంజాయి కాల్చలు పెట్టుకొని 40 డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈ రోజు ప్రసన్న ఇంటికి పంపిస్తూ నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోడైనా 1000 కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, నువ్వు చూసినా కట్టే, మేము చూసినా కట్టే, గుర్తుపెట్టుకో. నీకు ఓటు దిగద్ది, మాకు దిగింది, మీకు ఓటు దింపే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్దు, డబ్బు ఏదో వేస్తాడు. మీరు డబ్బు ఇచ్చి మనుషులు కొనుక్కోవచ్చేమో,
అభిమానంతో మనుషులను కనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నకు మా కుటుంబానికి ఉంది. ఇది నిజంగా తిరిగి బండి చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అధికారులు పెద్దలు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించే మగోడు ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ అమ్మ, లేకపోతే చంచాగాలు అనుసారులు గంజాయి భాషలు ఎవరో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చా చెప్పండి, అదేదో తెలుసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏదైనా అంటే ఇంకోరంటే దాని ఇంకోగా తీసుకెళ్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తాను, కలెక్టర్ గారికి చెప్తాను, ఖచ్చితంగా వేవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ అన్న మీకు సిగ్గు సర ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా. లేదా ఒప్పుకోండి, నేను చేసిన మొగల్లో ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరూ మండలంలో అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నగరంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేసుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే, ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ, కిచెన్ లో గానీ తీసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదైనా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి, లేదా మీకు ఇంకా కూడా అనిపించింది, మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. సో మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి సీనియర్ పర్సన్ మీదకి, ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకునింది పోయి. సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంక మిగతా వాళ్ళు కనుక ఉండుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉండాలి ఆ సమయానికి ఇక్కడికి. మరి వచ్చి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నాం. సో తప్పకుండా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు కొత్త ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఇట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు, కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. కఠినమైన శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అన్ని కూడా కేసెస్ ఫైల్ చేయడం. ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో, కానీ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేయించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ, చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా అందరూ కూడా విచారించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరిగినాయి, నెల్లూరులో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. సో చాలా బాధపడతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఎవరు కూడా, మీరు కూడా చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కూడా, సమాజం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను. 100% కరెక్ట్. అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవరో
అప్పటికి నాకు తెలీదు. కార్యకర్తల్ని మేము చెప్పాము, వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమి ఇది చేయొద్దు, మాట్లాడితే మాట్లాడలే అని. కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు. వాళ్ళని కూడా మేము ఆపాము, వాళ్ళు వచ్చేసారు. తర్వాత అతనే పగలగొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను. అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మన ప్రభుత్వం అది కూడా 164 సీట్లతో మనం అధికారంలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? అవును, అదే కరెక్ట్. యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు. జిల్లా మొత్తం సక్సెస్ అయింది. జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు. కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నారు, మా బిడ్డలాగా వెళ్ళారు ఆయన. అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడని మరి. అనిల్ కుమార్ యాదవ్ మీ దగ్గర డబ్బు అహంకారం ఉందని చెప్తున్నాడు. తర్వాత మీకు కేసు కట్టాలి మీ మీద అని చెప్పాడు. ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దొయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకును మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలి కొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.